దరిద్రుడా, ఎవరి మొహాలైతే చూడకూడదు అనుకున్నానో అదే మొహాలు మళ్ళీ చూపించావు. ఈ ఫోటో తీసుకెళ్లి పాత గదిలో పడై. అలాగే అక్క. ఇగో భాస్కర్రావు, ఈ మధ్య పాలు పాల్సగా ఉంటున్నాయేటి? హాయ్, అసలు మీ ఎగడే కట్టట్లేదు. ఏం చేయమంటావక్క? ఇదిగో ఈ బర్రె ఉన్నదే, వద్దు వద్దు అని చెప్తున్నా వినకుండా బకెట్లు నీళ్ళు తాగేస్తుంది. అందుకే పాలు పలసగా వస్తున్నాయి. ఏం నీళ్ళో ఏం లోకమో, పాలు తోడెడితే పెరుగవ్వాలా, ఇదేటో డైరెక్ట్ మజ్జిగ అయిపోతున్నాయి. మంచిదే కదక్క, నీకు మజ్జిగ చేసుకునే శ్రమ తప్పింది కదా. హాయ్, అలాగైతే పాలెందుకు, డైరెక్ట్ గా మజ్జిగే పోసేయి, దరిద్రం వదిలిపోద్ది. అది కదక్క, మరి అదే నువ్వు ప్రతి నెల పాలకెంత ఇస్తావు? నెలకి 1500 ఇస్తున్నా. అయితే ఈ నెల నుంచి 1500 కాదు 1200 ఇచ్చి. అదే సిట్టే, మిగతా 300 ఎవడెత్తాడు? నీళ్ళు ఎక్కువ తాగే నీ బర్రెత్తది. అంటే ఏటే? నువ్వు పాలల్లో నీళ్లు కలపటం నేను చూసా. చేసిన తప్పుకి సెంపలేసుకుని 300 తగ్గించా, లేదంటే లోపలున్న నీళ్ల బాటిల్ సంగతి బయటెడతాను అనుకున్నావు. నీకు దండ పెడతాను తల్లి, ఆ పని మాత్రం చేయమాక. అక్క, పాల డబ్బుల నుంచి నీళ్ళ డబ్బులు తీసేస్తున్నాను, నువ్వు 1200 ఇచ్చేది కానీ. అది నిజాయితీ అంటే మీ చెల్లెలాగా ఉండాలి. అవునవునవును. పాలు పోయి భాస్కర్రావు. అక్క, ఇల్లు చూస్తా అంటే ఆత్రేయపురం పూతరేకలాగా తెల్లగా తలతల్లాడిపోతాంది. మరి కాంతమ్మ ఇక్కడ ఏదైనా మన కంట్లో పడితే వెంటనే అది నా ఇంట్లో వాలాలి. అలాంటిది ఇల్లే నా కంట్లో పడితే వెంటనే ఆ ఇల్లు మన సొంతం అయిపోవాలి. ఇంకెందుకు లేటు? ఎంతో కట్టబడి కొనుక్కున్నాం కదా, కుడికాలెట్టేసి లోపలికి వెళ్ళిపోదాం. పదా పద. తమ్ముడు, అక్క, ఈ రోజు స్పెషల్ ఏంట్రా? నువ్వు వస్తున్నావని ఓ 4-5 వెరైటీలు చేయించానక్క. రా, వచ్చి కూసో, నా చేత్తో నేనే వడ్డిస్తాను.
పద. కూసో అక్క. పప్పు వంకాయ కూర ఓ గుమగుమలాడిపోతున్నాయి. ఇదిగో అన్నం కూడా పెడతాను, గబగబా లాగించే అక్క. ఎట్టా ఉన్నాయక్క? ఎవరు మీరు? పర్మిషన్ లేకుండా లోపలికి రావడం ఏంటి? మమ్మల్ని అడగకుండా తినడం ఏంటి? మర్యాదగా బయటికి వెళ్ళండి. ఒరే తమ్ముడు, తిప్పి కొడితే తిప్పరం రేవులో పడుద్దని చెప్పరా? ఎంత ధైర్యం నీకు? నా ఇంటికి వచ్చిందే కాకుండా నాకే వార్నింగ్ ఇస్తావా? నిన్ను అరే రే 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 టైంకి వచ్చావురా లోవరాజు. ఏంటి కాంతం గారు ఇది? తెలియక అడిగావా? చెప్పించాలని అడిగావా? ప్లీజ్ అండి, దయచేసి గొడవ చేయకండి. చూడు లోవరాజు, లోవరాజు నాకు ఈ ఇల్లు నచ్చిందిరా, అమ్మేయిరా అన్నాను. 5 కోట్లన్నావు. 50 లక్షలు ఇస్తానన్నాను. నువ్వు కుదరదు అన్నావు. నేను వదలను అన్నాను. ఒరే తమ్ముడు, డాక్యుమెంట్స్ తీసి అక్కడ పెట్టరా. నేను చెప్పినట్టు దీని మీద సంతకం పెట్టేశావనుకో, సైలెంట్గా పని ముగిసిపోతుంది. కాదు కూడదు అని ఎగిరావనుకో, సీన్ వైలెంట్ గా మారిపోతుంది. చెప్పు, అమ్ముతావా, ఆక్రమించుకోమంటావా? ఏంటండి బెదిరిస్తున్నారా? ఆడాలి కదా అని మర్యాదగా మాట్లాడుతున్నాను. మీరు గనక వెంటనే వెళ్ళకపోతే ఆ తర్వాత జరిగేదానికి నేను బాధ్యుని కాదు. నోరు లేస్తుందేంట్రా? తేడా వస్తే తరువాత నీ పాడలేస్తుంది. ఓ అలాగా, సరే అది చూద్దాం. హలో ఎస్ఐ గారు. ఇడు పోలీసులకు ఫోన్ చేసేస్తున్నాడు. వాళ్ళొచ్చి మాత్రం ఏం చేస్తారా? తృణమో పణమో తీసుకొని వెళ్ళడం తప్ప. చిట్టి, ఓ నిమిషం ఇలా వస్తావా? వస్తున్నా. అర్జెంటుగా నాకు 3000 కావాలి. ఉన్నాయేటి? అయ్యో లేవక్క, ఉన్న డబ్బంతా ఎట్టి నిన్ననే మురుగులు తెచ్చాను. చేబదులు కదలే చిట్టి, ఈ పట్టీలు తాకట్టు పెడతాను, వడ్డీ కూడా ఇస్తాను.
నిజంగా నా దగ్గర లేవక్క. అయినా ఇప్పుడంత డబ్బు ఎందుకు అవసరం వచ్చింది? స్కూల్లో తీశారుగా, పిల్లలకు ఫీజు కట్టాలి, లేదంటే బల్లోకి రానివ్వమంటున్నారు. అందుకే అప్పు కోసం తిరుగుతున్నాను. నీ దగ్గర బదులు లేవన్నావుగా, ఇంకెక్కడైనా చూస్తానులే. అక్కోయ్ ఆ, ఒక్క నిమిషం. 100కి 10 రూపాయలు వడ్డీ అయితే ఆ 3000 నేను ఇస్తాను. పర్లేదు భాస్కర్, ఈ ఆ, ఏం అక్కర్లేదక్క, సాయంత్రం రా, నేనే ఇస్తాను. అయిపోయింది. నా పాలిట దేవతమ్మా నువ్వు. చల్లగా బతుకు. హ, బతికిద్లే మనం. బయలుదేరు. సిట్టే, బతకడం బొత్తికే చేత కదా నీకు? తప్పు. నీలా మోసం చేయడం చేత కాదు, ఎదుటి వాళ్ళ అవసరాన్ని వాడుకోవడం చేత కాదు. సర్లే, అవతల నీ పాల కోసం నా మిఠాయి కోసం ఎదురు చూస్తా ఉంటారు. వెళ్దాం పద. వెళ్దాం. అక్క అయినట్టేనా? కాంతమ్మ గారు, ఈ లోవరాజ్ ఇంటిని మీరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మీ మీద కేసు పెట్టాడు. తగిన సాక్ష్యాలు చూపించమంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తా అన్నాడు. అందుకే ఇంటి బయట మమ్మల్ని పెట్టి ఇంట్లో మీతో మాట్లాడాడు. అతన్ని బెదిరించినందుకు గాను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఏయ్! నేనెవరో తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఒక్క చూపు చూస్తే జిల్లాలు, చిన్న పని చేస్తే రాష్ట్రాలే గజ గజ వణికిపోతాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వు నన్నేం చేస్తావే? మర్యాదగా బయటికి వెళ్ళు, లేదంటే కాంతమ్మ చేతిలో తన్నులు తిన్న ఎస్ఐ అని రేపు టీవీల్లో పేపర్లో చూడాల్సొస్తుంది నిన్ను. ఆగో, ఎస్ఐ మీదకి చెయ్యెత్తుతావా? కానిస్టేబుల్స్ చార్జ్. పొలమూలమో మాటలా కొట్టేస్తున్నారేంటి? అది పొగరు దిగాలి. అయ్య బాబోయ్, అలా కొట్టేస్తున్నారేంటి? మా అక్కను వదిలేయండి బాబోయ్. కొట్టకండి. మా అక్క తరపున నేను సారీ చెప్తున్నాను. మా అక్కను వదిలేయండి. పొగరు తగ్గాలంటే ఇంకొన్ని పడాల్సిందే. చూస్తారండి, కొట్టండి. అమ్మో, మళ్ళీ కొట్టేస్తున్నారేంటి? ఈ నాగేలా లేరు. అమ్మో, వెంటనే ఫోన్ చేసి ఏంటి ఇలా కొట్టేస్తున్నారు? సార్ ఫోన్ చేయాలి అచ్చేట్టుగా. హలో. హలో సార్, ఇక్కడ మా అక్కని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. చాలా కష్టాలు పడిపోతుందండి. ఏమైంది? హలో, ఎస్ఐ గారు. ఎస్ఐ మీదకి చెయ్యెత్తుతావా? ఫోన్ తీసుకెళ్ళి ఆ ఎస్ఐకి. సరేనండి, ఉండండి ఒక్క నిమిషం. ఎస్ఐ గారు, మా దునపోతు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు మీతో మాట్లాడతారండి. సార్ చెప్పండి సార్. మర్యాదగా కాంతమ్మ క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపో. సార్ చెప్పింది చెయ్యి. ఓకే సార్, ఓకే. సారీ కాంతమ్మ గారు.
నా జీవితంలో ఇప్పటిదాకా నాతో తన్నులు తిన్నవారే తప్ప నన్ను కొట్టేంత సాహసం ఎవ్వరూ చేయలేదు. మొదటిసారి నువ్వు చేశావు. ఈ కాంతమ్మ మీద ఎందుకు చెయ్యి చేసుకున్నాన్రా దేవుడా అని కుళ్ళి కుళ్ళి ఏడ్చేటట్టు చెయ్యకపోతే నా పేరు కాంతమ్మే కాదే. ఏడేసిటే ఎందుకాగావు? అలా చూడు, రోడ్డుకి ఎలా గుంత పడిందో. ఇప్పుడు దాన్ని పుడుతావా ఏంటి? మరి ఏటిది ఎలా గెలిపోయింది? ఇదిగో సిట్టే, మనకెందుకు వచ్చింది గొడవ? ఆ గుంతలేమో మున్సిపాలిటీలు పూడ్చుకుంటారు గానీ మనం వెళ్దాం రాయే. పెద్దానికి మనకెందుకు అనకూడదు. గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ పని చేస్తే మన పని మనం చేయాలా? ఇదిగో సిట్టే, ఇదొత్తి మాట అందో. సిటే, నీకు పిచ్చిగాని పట్టిందేటే? అవతల పాలు అయిపోతాయి బాబు, రాయే. చూడన్నా, ఇట్ట నాకెందుకు అని రోడ్డు మీద పడ్డ గుంతను వదిలేసేపటికే ఆ గుంతలో మన నాన్న పడిపోయి తలకి దెబ్బ తగిలి కంటి సూపు మందగించింది. అదే ఒక్కరైనా మనలాగా ఆలోచించుంటే
ఈ రోడ్డు మీద ఈ గుంతలుండేవే కావు. నాన్నకి ఈరోజు సూపు తగ్గేదే కాదు. రోడ్డు మీద గుంతలు చూసిన ప్రతిసారి మన నాన్నే గుర్తుకొస్తాడు. మా నాన్నకి జరిగిన నష్టం ఏ నాన్నకి జరగకూడదని పోడుతున్నాను. ఇష్టమైతే చూడు, కష్టమైతే నీ దాని నువ్వు పో. ఏట పోయేదే? ఇదిగా ఓసారి అటు చూడు. రోడ్డు వేసినారా? రోడ్డు గుంతలేసినారా? మరదే ఆ కాంట్రాక్టర్ సంగతి తర్వాత తేలుతాను. నువ్వు ముందు పద. ఇదిగో ఇదిగో సిటీ. Aircraft is now ready for departure. We request all customers to take their assigned seats now to allow us to close the aircraft. షూట్ చేసి పారేస్తాను. ఆవేశపడద్దు నీలాంబరి. అది కొట్టింది నా చెంప మీద కాదు, 25 ఏళ్లుగా పెంచి పోషిస్తున్న నా అహం మీద. అది చల్లారాలి అంటే దాని బతుకు తెల్లారిపోవాలి. ఏదేమైనా మా అక్క చెంప మీద కొట్టాలంటే ఆ చేతులు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలక్క. నోర్మోయ్. కోట్ల రూపాయల ఆస్తి, ప్రపంచాన్ని శాసించగలిగే పలుకుబడి, అనుకున్నవన్నీ చేయగలిగే మంది మార్బలం ఇన్ని ఉన్నా ఒక చిన్న ఎస్ఐ నీ మీద చేయి చేసుకుంది అంటే దానికి కారణం అధికారం, అధికారం, అధికారం. దానికి ఉన్నది మనకు లేనిది అదే. సమాజం మనల్ని చూసి గౌరవించాలన్నా, మనం చేసే వెధవ పనుల ముందు తల వంచాలన్నా ఒకే ఒక్క దారుంది, అదే అధికారం. ఊరుకోండి భార్య గారు, ఇప్పటికిప్పుడు ఈ వయసులో చదివేసి ఎస్ఐ అయిపోదామనే. పెన్షన్ తీసుకోవాల్సిన వయసులో టెన్షన్స్ అవి పెట్టుకోకండి. మీరు ఆపుతారా? తగుదునమ్మా అంటూ ప్రతి దాంట్లో తలదూరుస్తారు. పార్టీ ఇన్ఛార్జ్ గారు, ఈ రోజు నాకు జరిగిన అవమానం మళ్ళీ నా జీవితంలో ఎదురవ్వకూడదు అంటే దానికి ఒకే ఒక్క దారుంది. ఏంటండి అది? రాజకీయం, రాజకీయం, రాజకీయం.
అర్జెంటుగా నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి, అధికారాన్ని చేపట్టాలి. అప్పుడు ఈ ఎస్ఐ ఏంటి? కానిస్టేబుల్ దగ్గర నుంచి కమిషనర్ దాకా, ఎస్పీ నుంచి ఐజీల దాకా అందరూ నా చెప్పు చేతల్లో ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రమే నా గుప్పెట్లో ఉంటుంది. రే తమ్ముడు, అక్క, ఇంటి బయట పేరు మార్చరా. కార్పొరేటర్ కాంతమ్మనేనండి. సీఎం 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 కాంతమ్మ, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రాజకీయాల్లోకి ఇంకా అడుగు పెట్టలేదు, అప్పుడే సీఎమ్మా? కొడితే గిడితే కొండని కొట్టాలి పార్టీ ఇన్ఛార్జ్ గారు. అలాంటి ఓటి కుండలు మనకెందుకు? అంటే కార్పొరేటర్ పదవి ఓటికుండా? ఆగండి, మా ఆవిడ అంతేనండి. రంగస్థలంలోకి దిగ్గానే కుంభస్థలాన్నే కొట్టేయాలంటారు. రే తమ్ముడు, అక్క, ప్లేట్ మార్చరా. సీఎం కాంతమ్మ, చీఫ్ మినిస్టర్ కాంతమ్మ. ఆ పేరు వింటేనే ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఆ పదవిలో ఎప్పుడెప్పుడు కూర్చోవాలా అని మనసంతా తహతహలాడిపోతుంది. నేనలా స్టైల్గా నిలబడి చేతులు ఊపుతుంటే లక్షల మంది కాంతమ్మ కాంతమ్మ అని జేజేలు కొడుతుంటే